పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదివి సహాయం చేయండి. మనం చదువుకున్న లేఖన భాగంలో యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 దినాలు అనేకులకు కనబడుతూ వచ్చారు. అలాగే శిష్యులకు కూడా ఆయన 2 పర్యాయములు కనబడ్డాడు. అప్పటికి అయితే 2 పర్యాయములు దేవుడు వారికి కనబడినా వారిలో ఉన్నటువంటి భయము, ఆందోళన, బలహీనత తగ్గలేదు. ఒకరోజు పేతురు తక్కిన శిష్యులతో మిగతా వారితో చెప్తున్నాడు, నేను ఇప్పుడు చేపలు పట్టడానికి వెళుతున్నాను అని చెప్పాడు. ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నాడు? యేసు ప్రభు వారి శిష్యుడిగా మార్చబడి 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి దేవుడు పునరుత్థానుడైనటువంటి సత్యాన్ని కూడా అప్పటికి చూసి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్న సంగతి కూడా ఎరిగి ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్తానండి. చేపలు పట్టుకోవడానికి పేతురు ఎందుకు వెళ్తానంటున్నాడు? ఒకప్పుడు పేతురు జీవితంలో చేపలు పట్టుకునే స్థితిలో ఉన్నప్పుడే యేసయ్య పిలిచాడు. దేవుని దగ్గరకు రాకమునుపు పేతురు ఎక్కడ ఉండేవాడు? చేపలు పట్టుకుంటూ జీవించేవాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు, అద్భుతాలు చూశాడు, యేసయ్య తిరిగి లేచిన పునరుత్థానమును కూడా చూశాడు. కానీ తనలో ఉన్నటువంటి విశ్వాసము బలమయం లేదు, బలహీనమైపోయి ఏమైందంటే దిగజారిపోయి చేపలు పట్టుకోవడానికి వెళుతూ ఉన్నాడు. నేను చేపలు పట్టుకోవడానికి వెళుతున్నానని చెప్పిన తర్వాత మిగతా కొంతమంది శిష్యులు ఉన్నారు, వారు కూడా కొంతమంది చేపలు పట్టిన వాళ్ళే. మిగతా శిష్యులు కొంతమంది అంటున్నారు, నీవే చేపలు పట్టుకోవడానికి వెళ్తుంటే మేమేం చేస్తాం, ఇక్కడ మేము కూడా చేపలు పట్టడానికి వస్తామన్నారు కదండి. కొన్నిసార్లు మన విశ్వాసం ఎలాగుంటుందంటే, ఎవరన్నా సీనియర్ పాస్టర్ గారు కానీ సీనియర్ విశ్వాసి కానీ ఏదన్నా శ్రమలు వచ్చి వాళ్ళు భక్తిలో నుండి వేరైపోయి దిగజారిపోయారు అనుకోండి, కొత్తగా వచ్చే విశ్వాసులు ఏం చేస్తారు? అరే అంత గొప్ప పాస్టర్ గారు ఎట్టయిపోయి దిగజారిపోయి పడిపోయి బలహీనమైపోతే మనదేముంది లేరా, మన భక్తిదేముంది అని చెప్పి ఆ వ్యక్తిని చూసి మన భక్తిని దిగజార్చుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదా? సహజంగా ఉంటుంది. ఇప్పుడు పేతురు శిష్యులందరికంటే కూడా ఎవరు చెప్తారా మీరు? ప్రధాన శిష్యుడు, శిష్యులందరిలో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ ప్రాముఖ్యమైన వ్యక్తి ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రార్థన లేదండి, పరిచర్య లేదు, దేవుని సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళుతున్నాను నేను అంటున్నాడు. మిగతా శిష్యులు కూడా వెంటనే ఏమన్నారు తెలుసా? అంత పెద్ద సీనియర్ శిష్యుడే, అంత పెద్ద అన్నిటికీ ముందున్నటువంటి ఆ యొక్క పేతురుగానే చేపలు పట్టుకోవడానికి వెళ్తుంటే ఆప్టర్లు మేమెంత అని చెప్పిన వీళ్ళు కూడా బయలుదేరారు. ఎవరో వెనకున్న శిష్యులు కూడా. వీళ్ళందరూ కలిసి ఆ గెన్నెసెరతు రేవులోకి వెళ్ళి ఆ రేవు దగ్గర పూర్వం విడిచిపెట్టినటువంటి వాటన్నిటిని బయటికి తీశారు. ఇప్పుడు పూర్వం ఏంటిని విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారు, దోణెలను విడిచిపెట్టారు, అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు 3.5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత ఏమైందంటే వీరి విశ్వాసం బలహీనమైపోయి, ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయి, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు తిరిగి లేచిన తర్వాత వారు యూదులకు భయపడి అక్కడ ఉన్నటువంటి ఆ ఘోరమైన పరిస్థితులు బట్టి తినడానికి ఆహారం లేకుండా బాధపడుతున్న శ్రమలు కలిగిన కాలంలో ఏం చేశారంటే, ఈ భక్తి మనకు వద్దురా, దేవుడు మనకు అక్కర్లేదు, ఏం చేద్దాం ఇప్పుడు? దేవుని దగ్గరకు రాక మునుపు ఏదైతే చేశామో ఇప్పుడు మళ్ళీ అదే చేద్దామని బయలుదేరారు. దేవుని దగ్గరకు రాకముందు ఏం చేశారు వీళ్ళు? చేపలు పట్టుకున్నారు. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళుతున్నారు? మరలా అదే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. సరే వెళ్ళారు, ఆ దాచిపెట్టి మూలన పడేసిన మొత్తాన్ని, ఆ వలలు మొత్తం బయటికి తీశారు. బయటికి తీసి గెన్నెసరతు రేవులో ఆ గలిలయ సముద్రంలోకి వెళ్ళి వేటాడారు. రాత్రి అంతా కూడా కష్టపడ్డారండి. రాత్రి అంతా కూడా కష్టపడితే వారికి ఒక్క చేప కూడా పడలేదట. ఉదయకాలమున ఒడ్డుకొచ్చి బాధపడుతున్నారు, అరే మనం చాలా సంవత్సరాల క్రితం వదిలేసాం, ఇప్పుడేం పరిస్థితులు బాగాలేదు, ఏదో కొద్ది చేపలు పట్టుకుని అవసరాలు తీర్చుకుని
పోషించబడవచ్చు అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి, పరిచయను విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి వలలు తీసుకుని వచ్చావురా, ఎందుకు ఇలాగ జరిగిందని బాధపడుతున్న సమయంలో ఒక ప్రక్క ఆకలి వేస్తుంది, రాత్రంతా చేసిన పని వ్యర్థమైపోయింది. అలాంటి నిరాశలో ఉండగా యేసు ప్రభువారు వారి దగ్గరకు వెళ్ళి నిలబడి అంటున్నాడు, బిడ్డలారా, భోజనమునకు నీ దగ్గర ఏదైనా ఉన్నదా? వాళ్ళకే తినడానికి లేక, ఏమి పట్టలేక రాత్రంతా వేటాడి ఏమి లేని స్థితిలో ఉంటే యేసయ్య వచ్చి అంటున్నాడు, బిడ్డలారా, మీ దగ్గర ఆకలి వస్తుంది, ఏదన్నా తినడానికి ఉందా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఏమీ లేదని చెప్పారు. అప్పుడు ప్రభు చెప్పాడు, మీ ధోని కుడి ప్రక్కన వల వేయండి అని చెప్తే వల వేస్తే ఆ వల నిండా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. విస్తారమైనటువంటి చేపలు పడితే ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఆ ఒడ్డులో కట్టెల మీద, నుప్పుల మీద కాల్చబడినటువంటి కొన్ని చేపలు, అక్కడ ప్రక్కనే ఉన్నటువంటి కొన్ని రొట్టెలు ఆల్రెడీ సిద్ధం చేయబడి ఉన్నాయి. ఎవరు సిద్ధం చేశారు అవి? ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? వీరు రాత్రంతా ప్రయాసపడటం యేసయ్య చూశాడు. వారు ఆకలితో ఉన్నారన్న సంగతి యేసయ్య చూశాడు. వారు ఆకలితో బాధపడుతున్నారు, ఏమీ లేదు, తినడానికి తిండి లేని పరిస్థితిలో బాధపడుతున్నారని దేవుడు ఎరిగి, వారి ఆకలి ఎరిగినటువంటి దేవుడు వారి ఆకలి తీర్చడం కొరకు ఏం చేశాడంటే వారి కోసం ముందుగానే ఆహారమును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ముందుగానే సిద్ధపరిచి ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు ఆకలేస్తుంది, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఒడ్డుకు తీసుకొచ్చి ఆ చేపలను, రొట్టెను వారికి పెట్టిన తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలారా, శిష్యులు ఏం చేశారంటే ఆ దినం మొదలుకొని వారు బ్రతికినంత కాలము ఎప్పుడు కూడా వారి జీవితంలో మరలా వెనకంజ వేయలేదు. ప్రైజ్ ది లార్డ్. మరలా చేపల జోలికి కానీ, ఆ వ్యాపారం జోలికి కానీ, ఆ వెనక చేసిన పని జోలికి కానీ వారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? దేవుణ్ణి విడిచిపెట్టి, సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, దేవుని పన్ని విడిచిపెట్టి మన సొంతముగా లోకములో ఏదైనా సాధించాలని మనం ప్రయాసపడితే, ప్రయత్నం చేస్తే మన సొంత ప్రయత్నం ఏమైపోతుంది? వ్యర్థమైపోద్ది, సున్నాగా మార్చబడుతుంది అన్న సంగతి వారి జీవితంలో ఖచ్చితంగా తెలుసుకున్నారండి. దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఏది ప్రయాసపడినా అది వ్యర్థము అన్న సంగతి వారికి తెలిసింది. కాబట్టి ఆ రోజు నుండి వారి జీవితంలో ఎప్పుడు కూడా మరలా వెనకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని సత్యాలు మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు, ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే దినాలు చాలా ఉన్నాయి. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు, నువ్వు దేవునిలో జీవిస్తున్నప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా నమ్మకంగా జీవిస్తున్న కాలంలో నీకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ పేతురు చేసినట్లుగానే చేస్తున్నాడు. పేతురు ఏం చేశాడు? మరలా పూర్వస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో చాలామంది కూడా దేవుని నమ్మిన తర్వాత ఏదైనా శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వారు పూర్వకాలములో లోకములో ఎలాగూ జీవించారో అలాగూ జీవించడానికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అలాగూ వెళ్ళిన వారిని ఎవరైనా మీరు ఒక్కసారి పరిశీలించి వారిని అడగండి, బాబు యేసయ్యను నమ్ముకున్న ఒకప్పుడు చాలా భక్తి చేసావు, నేను చూశాను, కానీ యేసయ్యను విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి మరలా లోకములో కలిసిపోయావు, లోకములో జీవిస్తున్నావు, ఎలాగుంది నీ జీవితం అని చెప్పి ఒక్కసారి వారిని అడగండి. వారు ఏమి సమాధానం ఇస్తారో ఒకసారి వినండి. వారి దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుంది తెలుసా? యేసయ్యను విడిచిపెట్టిన తరువాత కంప్లీట్గా మా జీవితాలన్నీ కూడా భ్రష్టం అయిపోయాయి అని చెప్పే సాక్ష్యం ఖచ్చితంగా వస్తుంది. నేను సేవకొచ్చిన తొలి దినాల్లో ఒక సహోదరుడు చాలా భక్తి కలిగి ఉండేవాడు. అయితే అతడు సేవకుల్ని చాలా బాగా ప్రేమించేవాడు. ఎప్పుడైనా ఆ మార్కెట్ దగ్గర ఉండేది ఆయన షాపు, ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ షాపు దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చునేవాడిని. చాలా ఆత్మీయ విషయాలు మాట్లాడేవాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా టిఫినో టీయో ఏదో ఒకటి సేవకులకు తీసుకొస్తాడు ఆయన.
సేవకులను చాలా ప్రేమించే వ్యక్తి అతను. చాలా భక్తి కలిగిన వాడు, పనిలో కూడా నమ్మకస్తుడు, మంచి ప్రార్థనాపరుడు, పరిచర్లో కూడా సహకారిగా సేవకునికి ఉండేవాడు. చాలా మంచి ఆత్మీయుడు, మంచి వ్యక్తి. అలాగూ ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఏమైందంటే కొన్ని అప్పులైపోయి కరువు వచ్చి ఆ యొక్క పని బలహీనమైపోయిన స్థితిలో ఉండగా ఆ అప్పుల బాధల్లో, కరువులో, శ్రమలు ఏం చేశారంటే మెల్లిమెల్లిగా అబద్ధాలు ఆడటం, మోసం చేయటం మొదలుపెట్టారు. ఆ కరువులు తీరలేదు కానీ, అబద్ధాలు ఆడిన మోసం చేసిన కరువు తీరలేదు కానీ ఇంకా బాకీలు ఎక్కువైపోయినాయి. ఆ షాపును తీసేశాడు. ఆ వ్యక్తి చాలా బాధలు పడతా ఉన్నాడు. చివరికి ఏమైపోయాడంటే ప్రభుని నమ్మకముందు ఏ స్థితిలోకైతే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడో, ప్రభుని నమ్మకముందు ఎలాంటి త్రాగుబోతుగా ఉన్నాడో, ఎలాంటి లోకస్తుడిగా జీవించాడో, ఎలాంటి లోకాశల్లో జీవించాడో అలాంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మార్చబడ్డాడు. విపరీతంగా తాగుతున్నాడు. అలాగూ జీవిస్తున్నటువంటి సమయంలో నేను ఒక రోజు బండి వేసుకుని మార్కెట్కి వెళుతున్నాను. ఒక బార్ షాప్ ముందు నుంచునున్నాడు. నేను దగ్గరికి వెళ్ళాను, ఆ వ్యక్తిని పలకరించాను. అయ్యా బాగున్నావా అని చెప్పాను. బాగాలేదండి అన్నాడు. ఏంటి అని చెప్పాను. బాధలు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, ప్రార్థనకి వెళుతున్నావా అని అడిగాడు. వెళ్ళట్లేదండి. ప్రార్థన చేస్తున్నావా? చేయట్లేదండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇదిగో బార్ షాపులోకి వెళ్ళి తాగుదామని వచ్చానండి, ఈలోపు మీరు వచ్చారు. ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? తాగుడుకు బానిస అయిపోయాడు, అప్పులు ఎక్కువైపోతాయి. మరి నేనన్నాను, ఈ బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్లకుండా ఇలాగూ త్రాగుతూ ఉన్నావు, ఇప్పుడు సంతోషంగా ఉందా? ప్రభువులో ఉన్నప్పుడు సంతోషంగా ఉందా అని అడిగాను నేను. ఆ వ్యక్తి ఏమి సమాధానం చెప్పాడంటే, నెమ్మది లేక ఇలాగూ త్రాగి ఆ మత్తులో ఏదో నిద్రపోతున్నాను, కానీ నేను ప్రభువులో ఉన్నప్పుడు సంతోషించాను, ఆనందించాను. కానీ ఇప్పుడు నా జీవితంలో ఉదయం లేస్తే పడుకునేదాకా వేదన తప్ప సంతోషము లేదు, నిద్ర పట్టట్లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు, ఎటు చూసినా ఇబ్బందులే, బాధలే అని చెప్పి ఆ వ్యక్తి నాకు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది కూడా ఈ పేతురులాగా ఏం చేస్తున్నారంటే, కొంతకాలం భక్తి చేసినప్పుడు, కొంతకాలము దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు, కొంతకాలము దేవునిలో వారు నమ్మకంగా భక్తి చేసిన తరువాత ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక శ్రమ, ఇబ్బంది రంగాల్ని ఎవరినో చూసి, ఏదో సమస్యను, ఆటంకమును చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోతున్నారు. మరి లోకములో కలిస్తే సంతోషంగా ఉన్నావంటే గ్యారంటీగా నేను చెప్పగలను, దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో కలిసిపోయినటువంటి వారు ఎవ్వరూ కూడా ఖచ్చితంగా సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేరు. అయితే పేతురు కూడా ఏమనుకున్నాడంటే, నేను ఇదిగో చేపలు పట్టడానికి వెళుతున్నాను, ఇదిగో నేను విడిచిపెట్టిన ఆ పని చేయటం ద్వారా, విడిచిపెట్టిన ఆ వ్యాపారము చేయటం ద్వారా నేను మరలా క్షేమంగా బ్రతకగలను అనుకున్నాడు. కానీ ఎంత ప్రయాసపడినా తన వలన ఏమీ కాలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరు ఎవరికి వేరుగా ఉంటే మనం ఏం చేయలేము. దేవునికి వేరుగా ఉంటే, దేవుణ్ణి విడిచిపెట్టుకుంటే, రక్షణ విడిచిపెట్టుకుంటే, లోకాన్ని ప్రేమిస్తే, శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని దేవుణ్ణి విడిచిపెట్టి నీవు లోకములో జీవించే వ్యక్తిగా, భక్తిని, విశ్వాసమును విడిచిపెట్టి నీవు లోకములో జీవించే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో నీవేది సాధించలేవు, గ్యారంటీ. శ్రమలు, కష్టములు, నష్టములు వచ్చినా ఎక్కడుంటే మనకు విజయం వస్తుంది? దేవుని దగ్గర ఉంటేనే విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దామండి. నువ్వు చనిపోయిన బ్రతికిన యేసయ్య పాదాల చెంతే ఉండాలి నీ బ్రతుకులో మేలు పొందాలంటే. అది కష్టమైన, నష్టమైన, వ్యాధైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా నీవు ఎక్కడుండాలంటే యేసయ్య పాదాల దగ్గర ఉంటేనే నువ్వు విడుదల పొందుతావు. కానీ యేసయ్యను విడిచిపెట్టి నీవు ఎక్కడికి సాగినా కూడా విజయాన్ని, విడుదల పొందలేవు. పేతురు ప్రయత్నం చేశాడు, ప్రయాసపడ్డాడు, కానీ చివరికి తినడానికి ఆహారం లేని పరిస్థితిలో వేదన పడ్డాడు.
కానీ యేసయ్యే మరలా దగ్గరకు వచ్చి వారి శ్రమను చూసి వారికి ఆహారమును పెట్టి బలపరిస్తే వారి బ్రతుకు కాలం అంతా ఎప్పుడు కూడా మరలా వెనకంజ వేయలేదు. మరి నీ దేవుడు ఎలాంటి వాడు? నీకు కరువు వచ్చినా, శ్రమ వచ్చినా ఆయన నిన్ను పోషించేవాడు, ఆయన నిన్ను దీవించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పదాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం. వారి ప్రాణమును మరణములో నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామండి. ఒకటేంటంటే మరణములో నుండి వారి ప్రాణమును తప్పించుటకు, 2 కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. ఏం చేస్తాడంటే దేవుడు మరణములో నుండి తప్పిస్తాడు, కరువులో వారిని పోషించి సజీవులుగా కాపాడుతాడు. ఎవరిని? యెహోవా యందు భయభక్తులు గల వారిని, ఆయన కృప కొరకు కనిపెట్టుకొను వారిని ఆయన ఇలాగు తప్పిస్తాడు, రక్షిస్తాడు, పోషిస్తాడు. హల్లెలూయా. ఇలాగూ చేయగలిగితే మరణములో నుండి కూడా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. 2 కరువులో నుండి కూడా దేవుడు నిన్ను సమృద్ధిగా పోషించి కాపాడుతాడు. ఇప్పుడు ఈ శిష్యులకి ఏమొచ్చింది? ఈ 2 సమస్యలే వచ్చినాయి. ఏమిటి 2 సమస్యలు? ఒకటి, యూదులు చంపేస్తారని, రోమా సైనికులు చంపేస్తారని మరణ భయంతో వారు రహస్యంగా దాక్కున్నారు. ఒకటి మరణ భయం ఉంది వారికి. 2 ఈ కరువు కాలంలో, శ్రమల్లో ఎవరు మమ్మల్ని పోషించి ఆదరించేవారు లేరు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక పని చేసుకుని మేము బ్రతకాలని, కరువు వచ్చిందని వారు బాధపడుతున్నారు. ఒకటి మరణ భయం ఉంది, 2 కరువు వచ్చింది, ఎలా పోషించబడాలని బాధ ఉన్నది. మరి నీకు నాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సమస్య వస్తుందా? ఇలాంటి పరీక్ష వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలంటావు ఏంటి పాస్టర్ గారు? కూర్చుని దేవుణ్ణి తిట్టకుండా తిట్టాలా? అవునా కదా? మనం అందరం ఎవరమో తెలుసా? అలా చేస్తే శ్రమ వచ్చినప్పుడు దేవుని తిడితే ఎవరమో తెలుసా? యోబు భార్య లాంటి వాళ్ళం. శ్రమలో కూడా నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే ఏ పరిస్థితినైనా ఆయన తల్లకిందులు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ఆ కరువులో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు తిరిగి లోకములో పూర్వకాలంలో జీవించిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు విడిపించగలిగిన వాడని, పోషించగలిగిన వాడని నమ్మలేకపోయారు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? 2 విషయాలు చెప్పాను మీకు. వారికి 2 భయాలు ఉన్నాయి. ఒకటి మరణ భయము, 2 కరువులో ఎవరు పోషిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే మరణము నుండి తప్పిస్తాడు, కరువులో నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదివి సాగించు. ఇస్సాకు కాలంలో ఏమొచ్చిందంటండి? కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వస్తే ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తాం? సమృద్ధిగా ఉన్న స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇస్సాకు కూడా ఇదే ఆలోచన చేశాడు. గెరారు ప్రాంతంలో కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది కనుక ఐగుప్తు దేశానికి వెళితే అక్కడ నేను చక్కగా పోషించబడతాను అనుకున్నాడు. కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఇస్సాకు సిద్ధపడుతూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాకుతో. ఏమని? ఇస్సాకు, కరువు వచ్చిందని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళబాకు. ఇక్కడ కరువు ఉందని చెప్పి సమృద్ధిగా ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళబాకు. ఎందుకంటే ఐగుప్తు దేశానికి వెళ్ళి మీ నాన్న దెబ్బతిన్నాడు. అక్కడి నుంచి ఆఖరును తీసుకుని వచ్చి కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. కనుక ఐగుప్తు దేశమునకు వెళితే నీ భక్తి పాడైపోతుంది. ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉంది, ఐగుప్తు పాపానికి గుర్తుగా ఉంది. కాబట్టి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, లోకంలోనికి వెళ్ళొద్దు. నిన్ను నేను పోషిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, ఇక్కడే ఉండమని చెప్పాడు దేవుడు. ఎక్కడ ఉండమన్నాడు? గెరార్లో ఉండమన్నాడు. గెరార్లో ఏముందప్పుడు? కరువు ఉంది. కరువు ఉన్న చోట ఉండమని దేవుడు చెప్పాడంటే ఏమంటావు నువ్వు? దేవుడు చూసావా, మంచిగా ఉన్న చోటకి వెళ్ళొద్దు అంటున్నాడు, నన్ను బాగుపడే చోటుకి వెళ్ళొద్దు అంటున్నాడు, మేలు జరిగే చోటుకి వెళ్ళొద్దు అంటున్నాడు, సమృద్ధి ఉన్న చోటుకి వెళ్ళొద్దు అంటున్నాడు, కరువు ఉన్న చోటే ఉండమంటున్నాడు అని బాధపడతామా? బాధపడవా? నేనే దైవ సేవకుడిగా మీకు చెప్పాను అనుకో, బాధల్లో ఉన్నప్పుడు, అమ్మా
ఎందుకు అలాగ బాధపడతావు? మీ ఆయన తిట్టాడని, మీ ఆయన కొట్టాడని, ఇంట్లో కరువు వచ్చిందని, ఎవరు చూడలేదని, ఏదో జరుగుతుందని చెప్పి, ఏదో ఇబ్బందులు వచ్చిందని ఊరిడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో దిక్కులేని స్థితిలో ఏదో చేస్తామంటే అది కాదమ్మా. ఇదిగో నీవు ఇక్కడే నిలబడు, నీ భర్తలు దేవుడు మారుస్తాడు. ఇదిగో నీ కుటుంబాన్ని కలుతాడు, నీ కరువులో దేవుడు సమృద్ధినిస్తాడు. ఎక్కడో తెలియని ప్రాంతానికి వెళ్ళి ఆ తెలియని పని చేసి ఎందుకమ్మా బాధపడతావు? ఎందుకయ్యా బాధపడతావు? ఇదిగో ఈ స్థలంలోనే ఉండి మంచి రోజులు ఇస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడంటే ఏమంటారు చాలా మంది? అవసరమైతే పాస్టర్ గారిని కూడా తిట్టు, ఆయనకి ఇదే మాటలు ఎవరో చెప్తాయిగా, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఏముంది? అప్పుడు ఇస్సాకు వెంటనే ఏం చేశాడంటే కరువులో దేవుని మాటకు లోబడి ఆ కరువు వచ్చినటువంటి ప్రాంతంలోని కరువు ఉన్నా కూడా అక్కడే ఉన్నాడండి. కరువు ఉన్న అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి ఆ కరువు వచ్చిన కాలంలో కరువు సంవత్సరంలో ఏం చేశాడంటే విత్తనాన్ని వేశారంట. 12వ వచనం చదవండి ఒకసారి, 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమును పొందెను. దేవునికి స్తోత్ర. ఏ సంవత్సరం విత్తనం వేశాడు? ఎక్కడ నివాసం చేశాడు? కరువు వచ్చిన చోట దేవుడు ఉన్నమన్న చోట ఉన్నాడు. ఆ కరువులోనే, ఆ కొరతలోనే విత్తనములు వేశాడు. ఆ కరువు వచ్చిన సంవత్సరమే 100 పంటను దేవుడు ఇచ్చేశాడు. కరువు ఇప్పుడు ఏమైపోయింది? ఉందా? కరువు ఉందా? ఎందుకు లేదు? దేవుడు చెప్పిన మాట నమ్మాడు, విన్నాడు, ఉండమన్న చోటే ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారం నడిచాడు. కాబట్టి తను వేసిన విత్తనాలకు 100 ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 17 అధ్యాయంలో కూడా ఇదే సంఘటన మనం చూస్తాం. ఆహాబు జీవించిన కాలంలో కరువు వచ్చినప్పుడు, భూమి మీద వర్షం లేకుండా 3.5 సంవత్సరం కరువు వచ్చినప్పుడు ఏలియాని పోషించడానికి దేవుడు సారెపతి విధవరాల దగ్గరికి పంపించాడు. ఆమెను దాహానికి అడిగితే నీళ్లు తెస్తుంది. రొట్టె తీసుకురామంటే అంటుంది, ఒక్క రొట్టె కూడా లేదయ్యా, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ రోజు వరకే ఉంది, రేపు మేము చనిపోతున్నాం, నేను నా బిడ్డ అని చెప్పింది. అప్పుడు ఏలి అంటున్నాడు, భయపడవద్దు, నేను చెప్పినట్లుగా నీవు ఎలా చేయాలి? దేవుని సేవకుడు చెప్పినట్లుగా చేయమంటున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. నేను చెప్పినట్లుగా చేయి. నీవు ఆ ఉన్న పిండితో రొట్టెలు కాలు, కానీ మొదట చేసినటువంటి రొట్టెను, చిన్న రొట్టెను నాకు తీసుకురా అన్నాడు. ఆమె అలాగే చేసింది. రేపటికి లేదు కదా, ఈరోజు వండుకుంటే రేపటికి లేదు. అయినను కూడా దేవుని సావుకుని మాటను దేవుని మాటగా నమ్మి, దేవుడు చెప్పిన మాటగా స్వీకరించి, దైవ సేవకుడు చెప్పినట్లుగా చేసింది. దేశమంతా కరువులో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో, రేపటికి ఏమీ లేని పరిస్థితిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మాట ప్రకారంగా చేసినప్పుడు తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ కరువు దినములు తీరంత వరకు కూడా ఆమెకు ఏ కొరత రాలేదు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 37:16, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఏది శ్రేష్టమంట? బహుమంది భక్తిహీనులకు సమృద్ధి ఉండొచ్చు, కానీ నీతిమంతునికున్న కొంచెమైనది శ్రేష్టం అన్నాడు. అలాగే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం ఒకసారి చదివిస్తాను. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించుదువు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు వారికి ఏమీ తక్కువ కాలేదంటే ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను దేశం బయలుదేర్చు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే 40 సంవత్సరాల్లో వారికి ఏది కొరత లేదు, ఏది తక్కువ కాలేదు. ఎందుకని? దేవుడు వారి ప్రతి అక్కర తీర్చాడా, తీర్చలేదా? ఇశ్రాయేలు ప్రజలకి ప్రతి అక్కర తీర్చాడు, ప్రతి అవసరం తీర్చాడు, కానీ ఏ కొరత చేయలేదు. కనుక అరణ్య ప్రదేశంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పోషించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. సారేపతి విధవరాల్ని పోషించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. కరువులో ఇస్సాకును సమృద్ధిగా 100 పంటనిచ్చి ఆశీర్వదించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. అలాంటి దేవుడు మనకుంటే మనం ఏం చేస్తాం? పేతురులాగా బలహీనమైపోయి శ్రమ వస్తే మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతాం. ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థన విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నాం. ఇదేనా భక్తి అండి? ఇదేనా జీవితం?
శ్రమలు వచ్చినాయని భక్తిని మానుకుంటున్నామేమో, శ్రమలు వచ్చినాయని దేవుణ్ణి విడిచిపెట్టుకుంటున్నామేమో, ఎవరో దేవుణ్ణి మర్చిపోయారని వారిని చూసి నువ్వు కూడా లోకంలో కలిసిపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి. పేతురు మిగతా శిష్యులు అనుకున్నారు ఇక వెళ్ళి చేపలు పట్టుకుందాం, మనకి ఈ సమస్యలు తీరవు అనుకున్నారు. కానీ అయితే వారు ఏమీ సాధించలేకపోయారు. చివరికి మరలా దేవుడే వచ్చి, ప్రభువే వచ్చి వారికి ఆహారం పెట్టి వారిని పోషించి వారు పొందలేని దాన్ని ఇచ్చి మరలా వారిని బలపరిచి తీసుకుని వెళితే వారు 10 దినాలు కనిపెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందిన వారై, అభిషేకమును పొందిన వారై వారు చనిపోయేంత వరకు కూడా మరలా వెనకంజి వేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమలు కలిగినవని దేవుణ్ణి విడిచిపెట్టుకోవద్దు, ఇబ్బందులు వచ్చినని దేవుణ్ణి మర్చిపోవద్దు. కానీ ఏ పరిస్థితిలోనైనా మనం బ్రతుకుతే దేవుని కోసమే బ్రతకాలి. భక్తిని విడిచిపెట్టి ఈ లోకంలో ఏదైనా పొందలేవు. కనుక దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, దైవ చిత్తానుసారంగా జీవిస్తే నీ శ్రమల వెనకాల దేవుడు ఇస్సాకు వలె 3 అంతలుగా నిన్ను దీవించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కరువులో కూడా సారేపతి విధేరాల వలె నిన్ను పోషించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో ఆటంకములు, అభ్యంతరములు వచ్చినా వారికి ఏది తక్కువ చేయకుండా వారు శ్రేష్టమైన కానాను చేరే వరకు నడిపించినట్లుగా దేవుడు నీకు కూడా ఏ కొరత లేకుండా నిన్ను చివరి వరకు కూడా నడిపించగలిగినటువంటి వాడు నువ్వు నేను నమ్మిన సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక పేతురులాగా మనం తొందరపాటుతో దేవుణ్ణి విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి లోకములోకి వెళ్ళిపోక ప్రభువులో నమ్మకంగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందా. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక.